సరే మామూలుగా ఒక యూట్యూబ్ ఛానల్లో పెడితే కొంచెం తక్కువ కవరేజ్ వస్తుంది, పెద్ద శాటిలైట్ ఛానల్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇది అని చెప్పి అనే ఉద్దేశంతో నేను జీ తెలుగు వాళ్ళు ఫోన్ చేస్తే భయ్యా ఇది ఉంది, ఇట్లా ఉంది, కొత్త ఎవిడెన్స్ ఉంది ఆవిడకి అగెనిస్ట్గా అని. నాకు అది చెప్పాల్సిన అవసరం, అంత పర్సనల్ తీసుకోవాల్సిన అవసరం కూడా. ఒక విషయం ఏంటంటే ఆ అమ్మాయి చాలా చిన్న పిల్ల సార్, 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు. ఆ పిల్లకి అమ్మాయి మాటలు వింటుంటేనే చాలా బాధేసింది. అంటే బలవంతంగా తీసుకొచ్చి డ్రగ్స్ నోట్లో పెట్టి కూల్ డ్రింక్ ఏదో పోసేసి అలా అలవాటు చేసింది ఆ అమ్మాయికి. ఎందుకంటే ఈవిడికి కంపెనీ కావాలట, ఈవిడ డ్రగ్స్ వేసుకున్నప్పుడు 24 గంటలు మేల్కొని ఉంటుందంట, ఆ పక్కన కంపెనీ కావాలట. అందుకని అలా అలవాటు చేసింది నాకు అని అమ్మాయి చెప్పుకొచ్చింది. సో ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నేను జెన్యున్గా ఉంది అని ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయి జెన్యున్ క్యాండిడేటా కాదా నేను ఎంక్వైరీ చేసుకున్నాను. అంతా తెలిసిన తర్వాత మళ్ళీ ఈవిడ కూడా కన్ఫర్మ్ చేసింది. సో నేను ఆవిడ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్తో తప్ప ఈ రాజతను లావణ్య ఈ చిల్లర పంచాయతీలు ఇవన్నీ అక్రమ సంబంధాలు ఇవన్నీ కాదు. ఇది దిస్ ఈజ్ బిగ్గర్. ఇట్లా ఎంతమంది ఈ అమ్మాయి చేతులు నాశనం అయిపోయారు. ఇమ్మీడియట్గా ఇట్లాంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించకపోతే ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా బాధపడుతుంటే, ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా వాళ్ళని అలాగే చేస్తారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తారు. సో దట్ వాజ్ ద పాయింట్. నేను ఆ ఛానల్కి మొదట్లో ఈ టైప్ ఆఫ్ వర్షన్ మీ దగ్గర నుంచి రాలా. అదేండి, అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. రోజు రోజుకి కొత్త కొత్త కోణాలు కనిపిస్తూ వచ్చినాయి దీంట్లో. సో ఎందుకంటే ఆవిడ బాధితులు కామ్గా ఉందాం అనుకున్నా కూడా ఈవిడే ఫోన్లు చేసి రెచ్చగొట్టి ఈ స్టేజ్కి తెచ్చుకుంది ఆవిడ. వాళ్ళకి తిరగబడి ఎట్లాగైనా సరే నేను నాశనం అయిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, ఈ దాస్యం రోజు నేను చేయలేను, రోజు ఈ బ్లాక్మెయిల్ నేను పడలేను అని చెప్పి ఆమె అబ్బాయి ఇద్దరు కూడా తిరగబడి రావడం జరిగింది. అది మీరు చూసిన ఇంటర్వ్యూ. అయితే వాళ్ళిద్దరిని నేను యాక్చువల్గా అక్కడ ప్రొడ్యూస్ చేద్దామని వెళ్ళాను, పెద్ద ఛానల్ కదా ఇది వస్తుందని చెప్పి. కాకపోతే వాళ్ళకి అది అవసరం లేదు, చిల్లర పంచాయతీ చెప్పులు సెరేసుకోవడాలు ఇంత జరిగిన డిస్కషన్లో సార్ నేను అడిగేది ఒకటే, విజ్ఞత కలిగిన ఛానలు చెప్పుతో కొట్టిన లావణ్య చేయి చేసుకుని శేఖర్ భాష, ఇదే సార్ ఫైనల్గా జనాలకు కావాల్సిన పాయింట్. జనాలకు కావాల్సిన అంటే గుండెలు బాదుకోవాలి, చొక్కాలు చించుకోవాలి, ఇలా అనిస్తే టీఆర్పీ రేట్. బేసికలీ ఒక ఎథిక్స్ అనేవి మరి అన్ని తెలిసిన శేఖర్ భాష, ఇప్పుడు శేఖర్ భాష ఇస్ ఆల్సో ఇన్ మీడియా, అన్నీ తెలిసినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళారు? నేను వెళ్ళిన పాయింట్ వాళ్ళకి చాలా క్లియర్గా 2-3 సార్లు చెప్పాను సార్. నేను వచ్చిన నేను ఆవిడ గురించో రాజధాని గురించో మాట్లాడడానికి రాలేదు. నేను వచ్చింది చెప్పడానికి వచ్చాను సార్, అది అయిపోయింది సార్, బియాండ్ పాయింట్ ఐ హ్యావ్ ప్రూవ్డ్, ఇంకో కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు, ఇది వినండి సార్, దీనికోసం నేను వచ్చాను అంటే ఎంతసేపు ఈ పితలాటకమే ఉంది తప్ప ఇది నాకు ఏమనిపించింది అంటే వీళ్ళని అక్కడ కూర్చోబెడితే కనీసం ఆయన లాయరు గొంతేసుకొని పడిపోతాడు, ఈవిడ మధ్య మధ్యలో ఇట్లాంటి డ్రామాలు ఏడుపులు ఇవన్నీ చేస్తుంటే వీళ్ళ మాటలు ఎవరు వింటారు? అసలే భయపడిపోయినారు పిల్లవాళ్ళు. నేను ఇంకా ఐ డిసైడెడ్ నాట్ టు ప్రొడ్యూస్ దేర్. ఎందుకంటే వీళ్ళ వాయిస్ వినే మూడ్ లేదా, కాదు అట్మాస్ఫియర్ లేదా, వినే అట్మాస్ఫియర్ లేదు, వినాలనే ఆశ కూడా లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రచ్చ, బేసికలీ రచ్చ కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, రచ్చ చేసుకోవాలి, అది ఇలాంటి టైటిల్స్ పెట్టుకోవాలి. ఒక్కటైనా జనాలకు పనికొచ్చే టైటిల్ ఉందా దాంట్లో? చెప్పుతో కొట్టిన చేయి చేసుకున్న శేఖర్ భాష, రచ్చ రోడ్లో పడి కొట్టుకున్నారు చూడండి బాగుంది, ఇదే సార్. ఆయన వచ్చి మాట్లాడతారు, ఆయన ఏం మాట్లాడతారు అంటే ఇప్పుడు అంత లాయరు అంత చదువుకున్న ఆయన నిజంగానే ఉంటే నేనేమి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదు, నేను క్లియర్ కట్గా పాయింట్ అడుగుతున్నాను, ఉంటే సమాధానం చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఆయన నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడుతున్నాడు. ఎందుకు? డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే నేను అమ్మాయికి అప్పటితో ఫోన్లో మాట్లాడించాను, రైట్, అప్పటికే ఫోన్లో మాట్లాడించాను. ఆ ఫోన్ కూడా సగం కాలే, ఇంకా ఈ లోపల మీద పడిపోయారు. అమ్మాయి పూర్తిగా అమ్మాయి బాధ కూడా చెప్పుకోవడం అట్లా వీళ్ళు. మీకు అర్థమవుతుందా? నేను ఫస్ట్ నుంచి చేస్తున్న పని అదే సార్. కాకపోతే కొంతమంది మీడియాకి ఇది రప్చర్ కావాలి, గొడవ కావాలి, గొడవలో నుంచి టీఆర్పీలు పుట్టాలి, హెడ్డింగ్లు పెట్టుకోవాలి, పారిపోయిన శేఖర్ భాష, లేకపోతే కొట్టుకున్నవి ఇలాంటి. బట్ పాయింట్ అవసరం లేదా? ఎవరికి ఏం జరుగుతుంది? దట్ ఈజ్ మై ఇంటెన్షన్. నేనేం బఫూన్ చేయడానికి రాలా, నిజం ఉంది చూడండి. అది కూడా నేనేదో భయంకరంగా కష్టపడి చేసిందే లేదు సార్. ఒకసారి నేను నిలబడ్డాక వచ్చేసారు పొలం మంది, ఎవరు బొంబాటు. ఎంతమంది మీతో జాయిన్ అయ్యారు? జాయిన్ కాదు, చాలా మంది. ఎంతమంది మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు ఈ విషయం మీద? కనీసం ఒక 50-100 మంది. 50-100 మందిని అమ్మాయి ఇన్వాల్వ్ చేయగలిగిందా ఈ విషయంలో? సార్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇలా. అయ్యో 50-100 మంది చాలా తక్కువ సార్, చాలా తక్కువ. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చెప్పి కెన్ యూ స్టిక్ ఆన్ టు దిస్ వర్డ్ దట్ 50 to 100 మెంబర్స్ బియాండ్ దట్ ఆల్సో? ఎందుకంటే ఎందుకు నేను స్టిక్ ఆన్ కాలేకపోతాను, వీళ్ళందరూ నన్ను కాళ్ళు ఎరగొట్టి పరిగెత్తమంటారు. మీరు రావు సార్, మీరు చెప్పండి, ఇదిగో ఇన్ఫర్మేషన్ సార్, ఇస్నాపూర్ రండి సార్, మీకు అసలు విషయం చూపిస్తాను అని చెప్పి ఒక అతను తీసుకెళ్ళాడు.
ఇదిగోండి సార్ ఆ అపార్ట్మెంట్ కనబడుతుంది కదా, ఈ అపార్ట్మెంట్, ఈ అమ్మాయి ఇట్లాగే ఒక ఇక్కడ పొలిటీషియన్ని బ్లాక్మెయిల్ చేసి అతనితో పెళ్ళైన అతనితో రిలేషన్ పెట్టుకొని తర్వాత నాకు కడుపు వచ్చిందనో ఇంకోటి ఏదో చెప్పించి డ్రామాలాడి నేను మీడియాకి వెళ్తానని చెప్పి బెదిరించి అతని దగ్గర నుంచి ఆ ఇల్లు రాయిపించుకుంది. అట్లాగే ఆవిడ లండన్ చదువుకోవడానికి ఆ ఖర్చులన్నిటి కూడా ఆయనతోనే పెట్టించుకుంది సార్ అని చెప్పి ఆ ఇల్లు చూపించాడు ఒక ఆయన. సరే మీరు చెప్తారా ఆ మీడియా ముందంటే, అమ్మమ్మ నేను చెప్పను, మీరు కావాలంటే పోయి చెక్ చేసుకోండి రికార్డ్స్లో, ఈ మున్సిపల్ రికార్డ్స్లో ఉంటుంది కదా, ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి మారింది, తర్వాత ఎవరికి అమ్మేశారు అనేది మీకు కనబడుతుంది, వాళ్ళ నాన్న పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు, చూడండి ఎవరి పేరు నుంచి వచ్చింది అనేది. సో ఇలాంటివి ఇలాగా చాలామంది, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను ఒక మాట చెప్పాను, కానీ 50 100 అని ఎందుకు చెప్తాను అంటే ఇవన్నీ కూడా నేను బయట పెట్టడానికి నా ఎథిక్స్ ఒప్పుకో ఫస్ట్ నుంచి. ఏవైతే ఇప్పుడు మీరు ఎథిక్స్ ఇన్ ద సెన్స్ ఈ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడింది అనుకోండి, వాళ్ళ కాన్వర్సేషన్ ఉంది, ఓకే, కానీ ఆ అబ్బాయి వాయిస్ వస్తే రేపు ఆ అబ్బాయి భయపడుతున్నాడు ఏమన్నా అవుతుందో అని చెప్పి ఈ అమ్మాయి దగ్గర ఉన్న వీడియోస్ ఏవో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. నేనేం పోస్ట్ చేశాను, ఓన్లీ మస్తాన్ సాయి ఈవిడ ఉన్న మాటలు మాత్రమే నేను తీసుకొచ్చాను, ఎందుకంటే దానివల్ల ఎవరికి హాని లేదు అండ్ వాళ్ళ క్లియర్గా ఉన్న ఇది బయటపడుతుంది. లిటరలీ ఆవిడ రాజ్ తరుణ్ గురించి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుంది ఇవన్నీ కూడా ఈవిడే, మళ్ళీ వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకునే కాన్వర్సేషన్ కాదు, ఈవిడ వేరే వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. బట్ దే డోంట్ వాంట్ టు కమ్ ఆన్ ఎయిర్. కానీ నేను ఇలాంటివి నేను చెప్తున్నప్పుడు ఆవిడ టెన్షన్ పడిపోతుంటుంది, అమ్మో ఎవడు వాడా వీడా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ బెదిరించి ఫైనల్గా వాళ్ళే వచ్చేటి ఆవిడే చేసుకుంటుంది. ఓకే, కానీ ఇంత విన్న తర్వాత నేను ఒకటి చెప్తాను, యు ఆర్ స్లోలీ డైవర్టింగ్ ద ఇష్యూ ఆఫ్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూని లావణ్య మీదకి మీరు తోసేసేసి లావణ్య నుంచి లావణ్య ఏదో ఒక పెద్ద బూచెంది చూపించే ప్రయత్నం అయితే జరుగుతోందని అనిపిస్తోంది. మీ కాజ్ ఏంటి అసలు? యాక్చువల్గా రాజ్ తరుణ్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాడు నిజమే, రాజ్ తరుణ్ విషయంలో ఇతనికి అన్యాయం జరిగిందనో లేకపోతే అతను ఏదో అన్యాయం చేశాడనో మీరు చూపిద్దామని అనుకున్నారు. బట్ ఇష్యూ కొంచెంగా డైవర్ట్ అయ్యి గత 10 రోజులుగా డైవర్ట్ అయ్యి అది మీకు లావణ్యకి లావణ్యని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆ అమ్మాయి మాత్రమే ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి చేసుకుంటుంది సార్, నేను కాదు. ఆ అమ్మాయి వాళ్ళని వీళ్ళని గెలికి వాళ్ళందరూ అప్పుడు అడిగేవాళ్ళు కదా, మీరెందుకు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ